కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీకు. సార్. ఏంటి ఏం చేసేవారు ఇది వరకు? ఇది వరకు పలుకు డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పీజీగా చేసాను సార్. ఎన్ని సంవత్సరాలు? నమస్తే అండి, బాగున్నారా? మా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. బాగుంటుంది ఆరోగ్యం? ముందు ప్రైవేట్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ. నమస్తే అమ్మా. ఇదేనా? ఓకే. అబ్బాయా? అబ్బాయి సార్, చిన్న అబ్బాయి సార్. ఏం పేరు? మోహన్. మోహన్. నీ పేరు? యశ్వంత్. ఓకే, ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు సార్. ఇంద్రయ్య గారి కాలేజీలో చేసేవారా? అవును సార్, ఇంద్రయ్య గారి కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద పీజీ కింద చేసేవాడు సార్. అంతకుముందు జాబ్ లేక కరోనా టైంలో బాయ్ కింద కూడా చేసేవాడు సార్. ఇక మెగా డిఎస్సి ద్వారా జాబ్ సంపాదించి మేము ఫ్యామిలీ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అమ్మా. ఈరోజు రావటం మా ఊహ తెలిసినప్పటికీ ఈ అబ్బాయి 3 సంవత్సరాల అబ్బాయికి కాలం చేశారు. అల్లుడి గారు ఏం చేస్తారు? ఎక్కడ? చదవటం. సో మీరే పెంచారు? మీరేమన్నా చేసేవారా? డ్రైవర్ శ్రీనా? అప్పుడు కోచింగ్ ఇచ్చాం మనం, అప్పుడు తీసుకున్నారా? చేస్తున్నారు ఇప్పుడు టైలరింగ్? మా ఊహ తీసినప్పటికీ నుంచి మా ఫాదర్ పోయిన కానీ మా అమ్మగారే మమ్మల్ని కష్టపడి మా చెల్లి నన్ను కూడా పెంచి పోషించారు సార్. ఇంకా అలాగే కష్టపడి మనం అంటే ఎదగాలనేసి పట్టుదలతో చదువుకుని అలాగే. ఏం చదివారు మీరు? నేను ఎంపీడీ చేశాను సార్, బిఏ ఎంపీడీ చేశాను సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అయింది. ఎప్పటి నుంచో డిఎస్సి కోసం అదొక కల సార్. మాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కింద రావాలని కోరుతూ ఉండేది. 2018లో కూడా ట్రై చేశాను సార్. 0.3లో పోయిందండి. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది వేస్తారు అనేసి అదే చూసేవాడిని, కానీ వచ్చిన ప్రభుత్వం కూడా ఏం అవ్వలేదు సార్. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్ తీయడం మాకు అలా సహకారం చేసుకుని చాలా ధన్యవాదాలు సార్. మీరు టెస్టులు రాశారా? రాశాను సార్. సార్ నేను మాది బీసీబీ కేటగిరీకి వస్తుంది సార్. నేను కేటగిరీలోనే మా క్యాస్ట్ కేటగిరీలోనే తీసుకున్నాను సార్. నాది 126 ర్యాంక్ అండి. మా బీసీబీ కేటగిరీలోను నేను తీసుకున్నాను సార్. అంటే కూడా స్కోర్ కూడా ఓపెన్ కి దగ్గరగా జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్ సార్. అక్కడ నుంచి కట్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు? ఏ స్కూల్లో? నేను ప్రస్తుతం అయితే ట్రైలింగ్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ పీడీ కింద చేస్తున్నాను సార్. నేను ఇంకా చాలా సంతోషం. అయితే ఇక్కడ మళ్ళీ మన నియోజకవర్గంలోనే వచ్చిన రోజేదమ్మా, మీరు హ్యాపీయా? బాగా మొన్నటి వరకు ఇక్కడ చేసేవారు. ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత సెలవు పెట్టి వైజాగ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ, అంటే మాది కూడా ఫ్యామిలీ కూడా అంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ కాదు సార్. అమ్మగారు కష్టజీతం, అక్కడికి కోచింగ్ వెళ్తా కోచింగ్ కూడా మా చెల్లి మా బావగారు హెల్ప్ చేసేవారు. కానీ ఇచ్చిన అంతా వాళ్ళ మీద ఆధారపడకూడదని అక్కడ మీ కూటమి ప్రభుత్వం పెట్టిన అన్న క్యాంటీన్ లో తింటా అక్కడ అలా చదువుకుంటూ ఉండేవాడు సార్. వైజాగ్ భీముల దగ్గర ఉన్న వైజాగ్ లో ప్రిపేర్ అయ్యారు. వైజాగ్ లో ప్రిపేర్ అయ్యాను సార్. ఆ దగ్గరలోనే అన్న క్యాంటీన్ ఉంటే అక్కడే 3 పూటలు అక్కడ తినేవాళ్ళం అండి. మీరు మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా సహకరించారు సార్. నిజంగానే అనుకోకూడదు, కానీ ఆ టైంలో 5 రూపాయలకి భోజనం టిఫిన్ అంటే అసలే అక్కడ పూటకి 200-300 అయ్యేది అక్కడ. మమ్మల్ని చాలా ఆ టైంలో మేమే కాదు సార్, మాలాంటి నిరుద్యోగులు చాలా మంది అక్కడ ఉన్నారు. అందరూ కూడా అక్కడ చదువుకుని అలాగే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన సార్. అది ఇప్పుడు ఇలాగ రాష్ట్రంలో దాదాపు 16,354 మంది. అవును సార్. అంటే లోకేష్ గారు 150 కేసులు వేసి ఎన్నో అడ్డుకోవాలని చూస్తే అవన్నీ కూడా అధిగమించే విధంగా స్పెషల్గా ఒక టీంని వేసి, ఆఫీసర్స్ని వేసి దాన్ని ఫాలోఅప్ చేయించి అవన్నీ క్లోజ్ చేయించి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా కండక్ట్ చేయటం, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, అపాయింట్మెంట్ లెటర్స్, ఏ విధంగా మీకు ఫ్యామిలీని పిలిచి అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు అమరావతిలో ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళారమ్మా? మా బాబాయ్ తీసుకెళ్ళాను సార్. ఇప్పుడు నాకేదో జాబ్ లో ఓపెన్ ఇచ్చేసారనేసి పుష్పసారం చేస్తున్నారు సార్. అటువంటిది ఏం లేదు సార్. మేము అందరూ కూడా సెలెక్ట్ అయిన 16,000 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఫైనాన్షియల్ పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు కాదు సార్. అంటే డబ్బులు ఇచ్చి మీరు జాబ్ సంపాదించుకున్నారు ఇలా అనేసి పుష్పసారం చేస్తున్నారు. ఆ విధంగా ఎవరు లేదు సార్. మా ఫ్యామిలీ చూస్తున్నారు కాదు, మా చిన్న ఇల్లు అండి. ఇది కూడా భర్త లేకపోతే మా అమ్మమ్మ గారు ఆవిడకి ఇచ్చిన ఇల్లు సార్. ఇది మా సొంత ఇల్లు కూడా కదా, వాళ్ళ అమ్మమ్మ గారు జాలిపడి ఇచ్చిన ఇల్లు అండి ఇది.
మేము ఎవరు కూడా అంత డబ్బులు ఇచ్చి మేము జాబ్లు ఎంచుకునేది ఇంకా సార్. మేము 2018లో కూడా డిఎస్సి రాసాం సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు. జస్ట్ అప్పుడు 0.3లో పోయింది. అప్పటి నుంచి ఇతను వచ్చిన తర్వాత అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ కాలయాపన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా చూసారు. అప్పటి నుంచి వదలలేదు సార్. మేము అలా చదువుతూనే ఉన్నాము. మీ కూటమి ప్రభుత్వం రాగానే మీరు అనౌన్స్మెంట్ చేయగానే మేము ఏదైనా సార్ జాబ్ పట్టాలి, ఈసారి ఏదైనా సక్సెస్ అయ్యాలనేసి ఖర్చుతో వెళ్ళి కోచింగ్ తీసుకున్నాం సార్ మేము. కానీ అసత్య ప్రసారాలు చేసి మానసిక ధైర్యాన్ని అస్థైర్యపరిచేస్తున్నారు సార్. నేను వాళ్ళు ఏంటంటే దీన్ని ఏదో తప్పులు జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా అబ్బాయి మహారాష్ట్ర వెళ్ళండి కోచింగ్ అక్కడ చదువుకుని కూడా వస్తువులు ఉన్నామనండి. అవునమ్మా ఇప్పుడు ఆ విధంగా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి రెస్ట్ వచ్చిందంటే నా చెయ్యిపోయిందండి, పడిపోయానండి, బోట్లో వేసారండి, అంతగా కష్టపడలేకపోయిందండి. అలాగే ఒక్కోసారి వస్తున్నట్టుగా అలా కనిపిస్తుంది. కానీ అబ్బాయిని చదివించాలి ఎవరని అనేసి బంగారం అమ్మేసుకున్నానండి, ఎండ అమ్మేస్తారు, సామాను కూడా అమ్మేసుకున్నానండి అబ్బాయి చదివించకండి. అన్ని కష్టపడ్డానండి చిన్నప్పటి నుంచి కూడానండి. తండ్రి ఎలా ఉంటాడో ఎరగడండి. మా బాబు కూడా ఆయనకి హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారండి మా ఆయన గారు. తనకి చేశారండి నన్ను రామాలయం ఉంది కదండి అక్కడండి మా అమ్మగారు. మాకు 5 అక్క చెల్లెలు అండి, 2 అన్నదమ్ములండి. నాకు ఇంకేమీ లేదండి. మీరేం చెప్తారు లోకేష్ గారికి మెసేజ్ చెప్పండి, ఏంటి మీ ఆనందాన్ని లోకేష్ గారికి తెలియజేయండి. స్వీట్ బాక్స్ ఆ పిల్లడు చిన్నప్పుడు చనిపోయారండి. ఆ పాప 2 నెలలండి, పాప 2 సంవత్సరాలు పుట్టింది. అప్పటి నుంచి అండి వ్యవసాయం కూడా చేశానండి. నేను ఎక్కడున్న పొలం తీసుకుని వ్యవసాయం చేశానండి. ఆ తర్వాత వ్యవసాయం చేయలేకండి మిషన్లో కుట్టుకుంటానంటే ఇక సార్ గారు మిషన్ ఇచ్చారండి నాకు. ఆ మిషన్ కుట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ వాళ్ళు ఇచ్చారండి. దాని ద్వారా మేము పురుగుకోవడానికి అన్యాయం మర్చిపోలేమండి. లోకేష్ గారు మాకు దయచేసి అండి మీరు జాబ్ తీసారండి. మా అబ్బాయి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడండి. అసలు కూర్చొని మహారాష్ట్ర వెళ్ళాడండి, అక్కడ చదివించామండి. మళ్ళీ వైజాగ్ అండి అన్న క్యాంటీన్లో తింటా చదువుకున్నాడండి. వస్తువులు ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇకయ్యా మాకు ఏది ఇచ్చారండి జాబ్ మర్చిపోలేమండి. నా బిడ్డ కష్టపడే తెచ్చుకున్నాడండి. మేము 1 రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చేవాళ్ళు అర్హత కూడా లేదండి. మాకు కష్టపడి చదివించుకున్నాడండి. మా మీద కనికరించండి, మా మీద ఇందలే ఇద్దండి, వైసీపీ ఇందలే ఇద్దండి. మాకు చాలా బాధ కలుగుతుందండి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచామంటే ఎంత బాధపడ్డాము. ఆ దేవుడు చేయలేదు. చుట్టుపక్కల కూడా అడగండి కాబట్టి. ఏం భువనేష్ ఏం పేరు? గుహన్. నీ పేరు? ఏం చదువుతున్నా? బాబు 7th. వెంకన్న బాబు గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. చాలా మీ కష్టం అమ్మా, తీసుకోండి అమ్మా. లోకేష్ గారు జాబ్ చేసిన వాళ్ళంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ అబ్బాయికి పట్టు కూడా జాబ్ చేయకపోతే వయసు అయిపోతుంది, జాబ్ రాదని అదో బెంగట్టేస్తున్నామండి. కానీ లోకేష్ గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు మీటింగులు పెట్టి ప్రతిరోజు ఫాలోఅప్ చేసి కోర్టు కేసులు ఎలాగ ఉన్నాయి అనేది వాళ్ళ నోటిఫికేషన్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే వరకు కూడా లోకేష్ గారు దీన్ని క్లోజ్గా ఫాలోఅప్ చేసి ఎవరికి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఆ రోజు చేయడం జరిగిందమ్మా. అవును, ఇదే ఫైనల్. ఎంత ఏజ్ ఇప్పుడు? 42. లాస్ట్ ఛాన్స్. ఎనివే మీరు అనుకున్నదే సాధించారు. మీరు అనుకుని అక్కడ వైజాగ్ లో ఉండి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మళ్ళీ లీవ్ పెట్టి మమ్మల్ని ఈ పొజిషన్ లో తీసుకురావడానికి ముఖ్యంగా మా అమ్మగారి కారణం. ఆవిడ టైలింగ్ చేస్తూ రాత్రి పగలనగా కడుతూ అది పుడుతూనే ఉండేదండి ఆవిడ. ఓకే వెంకన్న బాబు గారు, ఎనివే కంగ్రాచులేషన్స్. మీ చేతుల్లో అనేక మంది క్రీడాకారులు తయారవ్వాలి. మంచి క్రీడాకారులని ఈరోజు ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ పాలసీ ఇచ్చి మనకు మంచి పాలసీ ఇచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా